ఓసారి ఒక ఇల్లు కట్టుకున్న వాళ్ళు ఆ ఇంటిని ప్రారంభోత్సవం చేయించుకుంటూ ఉన్నారు. ఒక రాజకీయ నాయకుడిని పిలిపించి, హైదరాబాద్ నుంచి ఆయన వచ్చారు. రాజకీయ నాయకుడు ఆ ఇంటిని చాలా వైభవంగా గృహప్రవేశం చేయించుకోవాలని కోరుకున్నారు. ఆ రోజు నేను ఎందుకో అలా వెళుతుంటే ఆ ఇంటి యజమాని నాకు పరిచయం కనుక, అయ్యా మీరు కూడా రండి బాబు, మేము పలానా వాళ్ళని పిలిపించుకున్నాం, మీరు కూడా వచ్చి దీవించండి బాబు అన్నట్టుగా నన్ను పిలిచారు. నేను ఖాళీగా ఉన్నాను కనుక అటు వెళ్ళి కూర్చున్నాను. అంతలో వాళ్ళ గృహప్రవేశం సమయం వచ్చింది. ఏది గంటలు, నిమిషాలు, సెకండ్లు కూడా వాళ్ళు అవలంబిస్తూ ఆ ఘడి వచ్చేసింది, ఇక మీరు మా ఇంట్లోపలికి ప్రవేశించి ఆ దీపాన్ని వెలిగించి మా గృహప్రవేశం చేయించండి బాబు అని ఆయన్ని కోరుకున్నాను. ఆయన వెళ్తుంటే నన్ను వెంట తీసుకెళ్ళారు. నాతో మరొక 10 మంది వచ్చారు. 10 మంది అందరం వెళ్ళాం. ఆయన గారు ఆ దీపం దగ్గర నిలబడ్డాడు. అగ్గిపెట్టి ఇవ్వండి అని అడిగాడు. అగ్గిపెట్టి ఇచ్చారు. వెలిగిస్తున్నాడు, వెలిగించాడు. ఆ తరువాత ఈ దీపం వెలిగినట్లే ఈ గృహం వెలగాలి అన్నాడు. ఆయన ఇలా తిరిగిన వెంటనే దీపం ఆరిపోయింది. ఎందుకు ఆరిపోయిందంటే, దీపం ఉంది, ఒత్తి ఉంది, కానీ ఆ ఇంటి యజమానుడు ఆ దీపానికి నూనె పోయడం మర్చిపోయాడు. దీపం ఆరిపోయింది. అందరూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. నేను కూడా వాళ్ళ ముఖాలు చూస్తూ నిలబడ్డాను. నా ప్రియమైన సహోదరులారా, మరి ఆ ఇల్లు ఏమైందో నాకు అర్థం కాదు, కానీ నేను ఆ ఇంటి విషయం పట్టించుకోలేదు. కానీ బైబిల్లో ఒక చక్కటి మాట దావీదు అనే ఒక భక్తుడు, కీర్తనకారుడు తన కీర్తనలో వ్రాస్తున్నాడు. ఆ కీర్తన బైబిల్ ఉన్నవాళ్ళు చూడండి. 18వ కీర్తన 28వ వచనం నేను చదువుతాను. నా దీపము వెలిగించువాడవు నీవే, నా దేవుడైన యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేయును. 18:28 నా దీపము వెలిగించువాడవు నీవే. నాకో దీపము ఉంది, ఆ దీపాన్ని వెలిగించేవాడివి నీవే. నీవు వెలిగిస్తే నా దీపం ఆరిపోదు. నీ వెలిగించిన దీపాలు ఆరిపోవు. నేను వెలిగించబడాలి, ప్రకాశించాలి. అయితే అది నీ ద్వారానే జరగాలి. నా చీకటిని తొలగించి నన్ను వెలిగింపచేయువాడివి నీవే అని ఆయన కీర్తనలో, ఆయన ఈ కీర్తనలో ఈ పదాలు ఉపయోగించాడు. మరి ఏ రాగాన్ని ఆలపించాడో మనకు తెలియదు. ఆ రోజుల్లో టేప్ రికార్డు ఉంటే ఒకవేళ ఆయన పాడిన రాగం ఏదో మనకు తెలిసేది. ఎందుకో ఈ మధ్య ఈ వాక్యం మీద నా మనసు బాగా పడింది. మన దీపాలు వెలిగించేది ఎవరు? అనేకులు వెలుగుతున్నారు, కానీ వెలిగినంతసేపు కూడా వెలుగుతూ ప్రకాశించక మరి అంతలోనే ఆరిపోతూ ఉండటం మనం చూస్తున్నాం.